నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, తెలుగు సంవత్సరం పేరేమిటి, ఈ రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయం ఏమిటి, పూజా సమయాలు ఏమిటి, ఈ రోజు ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలి, ఉగాది పండగకి మనం ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అవుతుందండి. మీ ద్వారా వాళ్ళు కూడా మన తెలుగు సంవత్సరం గురించి తెలుసుకోగలుగుతారు. అందుకని ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన తెలుగు వారి పండగే ఉగాది పండగ. ఈ రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజే ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాధికాలను బ్రహ్మదేవుడు ఈ రోజే వర్తింపజేశాడని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు నుండే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వచ్చే లలితా నవరాత్రులనే వసంత నవరాత్రులు అని అంటారండి. ఈ వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అయితే మన తెలుగు వారికి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందుగా పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 మార్చి 29వ తేదీన సాయంత్రం 5:03 పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది అవుతుందండి. ఇంకెంతవరకు ఉంటుందంటే మార్చి 30వ తేదీన మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి పాడ్యమి తిథి రోజునే మనం ఉగాది పండుగని జరుపుకుంటాం. కాబట్టి ఈ ఉగాది పండుగ 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన ఆదివారం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నామంతో నామకరణం చేశారు. ఈ సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. 2025 మార్చి 30వ తేదీ నుండి శ్రీ క్రోధి నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా ఉగాది పచ్చడిని స్వీకరించవలసిన సమయాలు ఏమిటి అని అంటే ఉదయం 5 గంటల నుండి 7:30 లోపు మీరు పూజ చేసుకొని ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చండి. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపైనా సరే మీరు చక్కగా పూజ చేసుకొని ఉగాది పచ్చడిని తయారు చేసుకొని నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉగాది పచ్చడిని అనేది స్వీకరించవచ్చు. సాయంత్రం 4:28 నుండి 5:57 వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలని అంటే ఈరోజు ఈ దేవుణ్ణి పూజించాలని అయితే ఏమీ లేదండి. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు, లేదంటే మీ కుల దేవతనైనా సరే మీరు పూజించవచ్చు. అయితే మనం వారాల్లో ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజిస్తాం కాబట్టి మనకి ఈసారి ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుడికి నమస్కారాలు అవి చేసుకొని ఆర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఈరోజు తప్పనిసరిగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కూడా మన జీవితంలో సమపాలలో ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని అయితే స్వీకరిస్తాము. ఈరోజు ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం చేస్తామండి. అంటే ఒంటికి నూనె పట్టించి తల స్నానం అనేది చేయాలి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు కూడా ధరిస్తారు. ముఖ్యంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారండి. అంటే సంవత్సరం అంతా కూడా మన జాతక ఫలితాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసిన వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుందని మన పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఇంత విశిష్టత కలిగినటువంటి ఉగాది పండగకి మనం ఇంటిని అంతటినీ కూడా ముందుగానే శుభ్రపరచుకొని ఉంచుకోవాలండి. అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలనంటే మనకి ఉగాది పండుగ 30వ తేదీన వచ్చింది కదండి. దానికన్నా ముందు రోజు మనకి మార్చి 29వ తేదీన శనివారం అమావాస్య అయితే రాబోతుంది. దీన్నే కొత్త అమావాస్య అని అంటారండి. ఈ రోజున గ్రామ దేవతల్ని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి. దానికన్నా ముందే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజైతే మనకి మార్చి 28వ తేదీన శుక్రవారం వస్తుందండి. మనం
మంగళవారం శుక్రవారాల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేయం కాబట్టి ఈ రోజు కూడా మనం శుభ్రం చేయకూడదు. ఇంకా మార్చి 27వ తేదీన గురువారం, మార్చి 26వ తేదీన బుధవారం, ఈ 2 రోజుల్లో కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఈ 2 రోజుల్లో కూడా ఇంట్లో ఉన్న బూజులవి దులుపుకొని ఇంటిని శుభ్రపరచుకోండి. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు రాసి మామిడి తోరణాలతో ఉగాది పండగ మన తెలుగు సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలకండి. మీ అందరికీ కూడా ఉగాది పండగ సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి, కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతల్ని లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోలన్నీ కూడా నెక్స్ట్ రాబోతున్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.